కూడా మాదిగ మహాశక్తి తరఫు నుంచి ఉద్యమ నమస్కారాలు. మరి మాదిగ మహాశక్తి లేవనెత్తిన విషయాలన్నీ కూడా పెద్దలు గౌరవనీయులు మంత్రివర్యులు మాజీ మంత్రివర్యులు మీ అన్ని కూడా మీ దృష్టికి తీసుకొచ్చారన్నారు. కాబట్టి మా ప్రధానమైన డిమాండ్ చనిపోయిన కుటుంబాలకు ₹1 కోటి ఇవ్వాలనే డిమాండ్. ఆ కుటుంబాలకు నెక్లెస్ రోడ్ లో మరి అమర్ల స్తూపం కట్టాలని మా యొక్క డిమాండ్. రెండోది 10 ఎకరాలలో మాదిగ భవనము, మాదిగలు చదువుకోవడానికి పిల్లలకు అక్కడ వసతులు కల్పించే ఒక భవనాన్ని నిర్మించాలని ఒక డిమాండ్. అదేవిధంగా మా మీద ఉన్న గతంలో ఉద్యమంలో ఎన్నో కేసులు ఉన్న మందకృష్ణ గారి మీద కూడా ఉన్న కేసులని కూడా ప్రభుత్వం బేషరతుగా ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఇటువంటి విషయాలను మాదిగ మహాశక్తి మాదిగలే ఓటేసుకోవాలి. ఎందుకంటే మాకు పార్లమెంట్ లో స్థానం లేదు, రాజ్యసభలో స్థానం లేదు, అదేవిధంగా కౌన్సిల్ లో కూడా స్థానం లేదు. నామినేట్